మన శరీరంలో ప్రతి ఒక్క భాగం ఒక వింతే. అందులో కొన్ని వింతల గురించి తెలుసుకుందాం. ముందుగా గుండె చేసే వింతలు చూద్దాం. మన శరీరం మొత్తంలో నిరంతరం కష్టపడి పనిచేసేది గుండె ఒక్కటే. ప్రతిరోజు ఈ గుండె ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్ళు నడపగలిగేంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవిత కాలమంతా మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడిపైకి వెళ్లి రావచ్చు. గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయం చోదక విద్యుత్ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. తర్వాత మెదడు. మనం మేలుకొని ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకి 70,000 ఆలోచనలు చేయిస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే బ్రెయిన్ వల్ల మనం నొప్పిని గుర్తించగలం గానీ బ్రెయిన్కి వచ్చే నొప్పిని గ్రహించలేం. తర్వాత కాలేయం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల కాలేయాన్ని కొంత తగ్గించాల్సి వచ్చినా ఏ బాధ లేదు, ఎందుకంటే అది మళ్ళీ పెరుగుతుంది. ఎంతగా అంటే మనిషి శరీరానికి అవసరమైనంత మేరకు దానికి అదే పెరిగి ఆగిపోతుంది. ఇలా ఎన్నిసార్లు తొలగించినా పెరుగుతూనే ఉండటం వింతే కదా మరి. తర్వాత కిడ్నీలు. మన మూత్రపిండాలు నిమిషానికి 1.3 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలానే రోజుకు 1.4 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాయి. మన కళ్ళు 576 మెగాపిక్సెల్ సామర్థ్యం గల డిజిటల్ కెమెరాలా ఉంటుంది. అది 1,000,000 రకాల వేరు రంగుల ఛాయని గుర్తించగలదు.